'బాపు' 1 అవర్ 52 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. సెకండ్ హాఫ్‌నే అన్నెసెసరీ లవ్ ట్రాక్, ఇంకా కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్‌తో స్లో అయిపోయి, యావరేజ్ అనే ఫీల్ అనిపించింది. ఓవరాల్‌గా మూవీని ఒకసారి తప్పకుండా చూడొచ్చనే ఫీల్ వచ్చింది. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోయినా పర్లేదు చూసేయొచ్చు అనిపిస్తుంది. ఇలా కూడా మినిమమ్ లేని చాలా హై బడ్జెట్ సినిమాలొస్తున్నాయి. వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా బెటర్ అండ్ విలేజ్ ఎన్వైర్న్‌మెంట్‌తో అథెంటిక్‌గా ఉంది. అలాగే సబ్‌స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదండి. అందరూ కాకపోయినా అట్‌లీస్ట్ రివ్యూ హెల్ప్ అవుతుంది, నచ్చుతుంది అనిపిస్తే వాళ్ళైనా కనీసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. ఇక ఈ 'బాపు' మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక్క చోట తాత ఇద్దరు ప్రేమికుల్ని చూసి ఆ 5 సెకండ్స్ తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పండించిన పంట పోయి అప్పుల్లో కూరుకుపోయి, కుటుంబాన్ని చూసుకోవాలనే బాధ్యత గల రైతుగా తన అప్పులు తీర్చి పరిస్థితుల్ని మంచిగా మార్చుకోవడానికి ఏం డెసిషన్ తీసుకున్నారు? ఆ డెసిషన్ నెరవేరిందా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ సెటప్ భలే అనిపించింది. ఒక సిట్యుయేషన్ తర్వాత ఒకటి క్యారెక్టర్స్‌తో పాటుగా ఎంగేజింగ్‌గా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ, ఎమోషనల్‌గా కుటుంబం యొక్క కష్టాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, ఆ తర్వాత ఏం చేయాలో అనే స్టోరీలోకి భలే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎలా కంటిన్యూ అయిందన్నది మైనస్ పాయింట్స్‌లో మాట్లాడదాం. నాకైతే 'బ్రహ్మాజీ' గారి రోల్ అండ్ పెర్ఫార్మన్స్ 2 నచ్చాయి. ఆయనకి, హామని గారికి, ధన్య బాలకృష్ణ గారికి, ఇంకా ఆమె బ్రదర్ రోల్‌లో చేసిన యాక్టర్‌కి, ఆ తాతగారికి ఈ తమిళ్‌లో ఉన్నది వాళ్ళే. పెర్ఫార్మన్సెస్ బావుంటూనే ఆ రోల్స్ కూడా వీళ్ళకి సూట్ అయ్యాయి అనిపించింది. కాస్టింగ్ బావుంది. డైరెక్టర్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే స్టోరీ కూడా కొంచెం ఎగ్జాక్ట్‌గా ఈ సినిమాతో పాటుగా రిలీజ్ అయిన 'రామం రాఘవం' స్టోరీకి దగ్గరగా ఉంది. బట్ సెటప్ అంతా వేరేలెండి. కంక్లూజన్ కూడా బావుంది ఈ సినిమాలో. ఒకలా అయ్యుంటుందేమో అనుకున్నా, కానీ సెల్ చేయకుండా మనది కానిది మనకు రాదు, మనతో ఉండదు అని ఇలా ఎండ్ చేశారు. సినిమాటోగ్రఫీ అయితే చాలా బావుంది. మెయిన్‌గా అథెంటిక్ ఫీల్ తెప్పించింది. సాంగ్స్ బావున్నాయి. మెయిన్‌గా ఫస్ట్ 40 మినిట్స్‌లోనే 3 సాంగ్స్ అయిపోతాయి. సిట్యుయేషన్‌తో పాటే వచ్చాయి. 'ఎంకన్న సామి చూడరా' అనే పాట బాగా నచ్చింది నాకు. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్‌లో ప్రొసీడింగ్స్ చాలా స్లో అయిపోయాయి. మెయిన్‌గా స్టోరీ సెట్టింగ్ వరకు బావుంది. కానీ అక్కడి నుండే రిపీటెడ్‌గా కొన్ని సీన్స్ అనిపించాయి. ఇంకా 'బ్రహ్మాజీ' గారి కొడుకు రోల్‌లోని లవ్ స్టోరీ అక్కర్లేదనిపించింది. నెక్స్ట్ ఒక కేస్ వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ కేస్ ట్రై చేయాలనేలా పేపర్ మీద రాసుకున్న రైటింగ్స్ బావున్నాయి కానీ ఎగ్జిక్యూషన్‌లో ఫాల్టర్ అయిందనే చెప్పాలి. అండ్ ఎమోషన్స్, డార్క్ కామెడీ, ఫ్యామిలీ సీన్స్ ఇవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి కొంతవరకు. కానీ తీసుకున్న స్టోరీకి సెకండ్ హాఫ్‌లో నడిపిన ప్రొసీడింగ్స్‌కి ఇంకా యాడ్ చేసి ఉండొచ్చనిపించింది. అలాగే సొంత తండ్రిని అలా చేద్దాం అనుకోవడం, అది కూడా అంత కష్టం విలువ తెలిసిన పర్సన్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిపి ఆ డెసిషన్ తీసుకోవడం, అందరూ బిలీవ్ చేయలేకపోవచ్చు ఈ విషయాన్ని. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో పేస్‌లో డౌన్ అవుతూ వెళ్ళిందనే గానీ, ఒకసారి డెఫినిట్‌గా చూసేయొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. మిగతా వాళ్ళకి వన్ టైమ్ వాచబుల్ అనే ఫీల్ వస్తుంది. గుడ్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.